హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో వాల్నట్స్తో లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా కానీ ఎక్కడైనా పెట్టి మర్చిపోతున్నారా? అయితే ఒక్కసారి ఈ లడ్డుని ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఎక్కడ పెట్టారో గుర్తొచ్చే తీరుతుంది. ఏంటి కామెడీ అనుకుంటున్నారా? కాదండి బాబు, వాల్నట్స్ తినడం వల్ల కలిగే లాభం అది. వాల్నట్స్లో మెదడు బాగా పనిచేసే పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో మరియు జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ మతిమరుపును తగ్గించడంలోనూ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు వాల్నట్స్ని తీసుకొని వాటిని వితౌట్ గీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా సేమ్ కప్ కొలతతో మఖానాను కూడా ఒక కప్పు తీసుకొని లైట్గా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ మఖానా వల్ల కూడా చాలా రకాలైతే బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల ఇవి ఈజీగా డైజెషన్ అవుతుంది మరియు కడుపు తేలికగా ఉండి మన కడుపు నిండిన భావన అయితే కలుగుతుంది. అండ్ ఈ లడ్డు ప్రిపరేషన్లో నేను గీ కానీ షుగర్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు, ఎందుకంటే వాల్నట్స్ నుండి ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి గీ అవసరం ఏమీ లేదు. మీరు యూజ్ చేయాలనుకుంటే వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసి ఒకసారి మిక్సీ పట్టాక దాంట్లో ఒక కప్పు బెల్లం తురుముని వేసి అలాగే 5-6 ఖర్జూర ముక్కలను కూడా సీడ్స్ తీసేసి వేసుకొని మిక్సీ పట్టాలి. మఖానా అండ్ వాల్నట్స్ వీటిని మిక్సీ పట్టిన తర్వాతనే మనం బెల్లం తురుము అండ్ ఖర్జూర వేసుకొని మిక్సీ పట్టాలి. ఎందుకంటే మనం ముందే పట్టేస్తే అదంతా పేస్ట్ లాగా అవుతుంది, పొడిలాగా కాదు. అండ్ వాల్నట్స్ మఖానా కూడా తొందరగా మిక్సీ అనేవి కావు. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ చల్లారిన తర్వాతే పట్టాలి. వేడి మీదనే అట్లా పడితే అవన్నీ మెత్త పేస్ట్ లాగా అవుతుంది, పొడిలాగా కావు అండ్ మెత్తగా దంగవు కూడా. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని లడ్డు లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వీటిని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2-3 వీక్స్ దాకా అయినా పాడవకుండా మంచిగా నిల్వ ఉంటాయి. అండ్ ఈ వాల్నట్స్ తినడానికి అస్సలు బాగోవు అండ్ చేదుగా కూడా ఉంటాయి కాబట్టి ఇలా లడ్డు రూపంలో చేసి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ నా ఛానల్లో రాగి లడ్డు అండ్ అంజీర్ లడ్డు కూడా ఉన్నాయి, సో వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అండ్ అవి కూడా ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.